వైసీపీ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారు గత కొంతకాలం నుంచి సంచలనం సృష్టిస్తూనే ఉన్నాడు. అయితే అతని మీద మనం ఒక్క వీడియో కానీ చేయలే. కానీ అతను వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు, ఇంట్లో సమస్యలు, మొత్తానికి తారుమారవుతా ఎక్కడ చూసినా కానీ ట్రెండింగ్ సృష్టిస్తూ వస్తున్నారు. అయితే ఫస్ట్లో తన సొంత భార్య వాణి గారు కలిసి ఉండేవాళ్ళు. ఇద్దరు కొంచెం అన్యోన్యంగా బాగుండేవాళ్ళు. కానీ క్రమక్రమంగా వాళ్ళ ఇంట్లో కొంచెం సమస్యలు రావడం, వేరే మహిళ వీళ్ళ మధ్యలోకి రావడం, అలా గొడవలు జరుగుతూ మొత్తానికైతే వాణి గారు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ గారి జీవితంలోకి మాధురి గారు వచ్చారు. ఇప్పుడు పేరు కానీ ఎలా ఉందంటే దువ్వాడ శ్రీనివాసరావు గారికి ముందు మాధురి దువ్వాడ శ్రీనివాసరావు లాగా పేరు కలిసిపోయింది. కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే మరీ దరిద్రంగా వల్గర్గా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టడం, వ్యక్తిగత విషయాలు మాట్లాడించడము, అదేవిధంగా అగ్గులిచ్చుకోవడము, అసలు మొత్తం అయితే పబ్లిక్ చేసేసారు. ఎక్కడ చూసినా సరే వీళ్ళ ఇద్దరి విషయాలే తప్ప మరొకటి లేనే లేదు అన్నట్టుగా చూపించారు. జనాలు కానీ దాన్నే ఎగబడే విధంగా మాధురి దువ్వాడ శ్రీనివాసరావు గారి వీడియోలో తెగ చూసేశారు. అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక మహిళను పెళ్లి చేసుకొని ఇంకొక మహిళను తీసుకొచ్చి పబ్లిక్గా, గతంలో ఏమో సీక్రెట్గా ఎక్కడో కలిసేవాడు, అలాంటిది బరి తెగించి ఆ సొంత భార్యను పక్కకి పెట్టి ఇంకొక మహిళని తీసుకొచ్చి పబ్లిక్గానే యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు తీసుకోవడము, కొన్ని ఛానల్స్ మరీ బరి తెగించి విచ్చలవిడిగా మాట్లాడడము, ఎంత అంటే ఇంకా మామూలుగా కాదు. ఇదేంద్రా బాబు, ఒక ఎమ్మెల్సీ, వైసీపీ నాయకుడు, ఒక ఎమ్మెల్సీ, ఈయనే 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ ఇతనే సొంత భార్యని, సొంత పిల్లలను పక్కకు పెట్టి ఇంకొక మహిళని తీసుకొచ్చి ఇంత బరి తెగించి మళ్ళీ వీడియోస్ తీసి మళ్ళీ ఇంటర్వ్యూలు తెగ చూపిస్తున్నారు. ఇది ఎక్కడ దరిద్రం రా బాబు అని అనుకున్నా. అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించి కానీ ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ ఎలా సపోర్ట్ చేసుకొని వస్తున్నారు ఏంటి, అసలు సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు అనే విధంగా అనుకున్నా. కానీ మొత్తానికైతే వైసీపీ పార్టీ తరపు నుంచి కానీ ఆయనకి ఎటువంటి వ్యతిరేకత అయితే రాలా గతంలో. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, కొన్ని ఛానల్స్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడము ఇదిగా చేస్తున్నారు. అయితే గతంలో కానీ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి మీద కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు కురిపించారు, ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు గారు. అయితే మొత్తానికైతే వైసీపీ పార్టీ సస్పెండ్ వేసింది. క్రమశిక్షణ ఉల్లంఘన సస్పెండ్ చేసేసింది. నేను ఇప్పుడు చేశారు కదా, ఇప్పుడు కాదు చేయాల్సింది. గతంలో ఎప్పుడైతే తన భార్యని, పిల్లల్ని పక్కకి పెట్టేసి ఇంకొక మహిళని తీసుకొచ్చుకొని ఎంత పబ్లిక్గా యూట్యూబ్ ఛానల్లో, న్యూస్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఏదో వీళ్ళు పెద్ద గొప్ప పని చేసినట్టుగా, ఇంకా కుటుంబ వ్యవస్థకి వీళ్ళే ఆదర్శం నిలిచినట్టుగా అనే విధంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం, న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం, వీళ్ళే పబ్లిక్గా ఎక్కడ పడితే చట్టాపట్టా తిరగడం ఎంతవరకు కరెక్ట్ అని అప్పుడే సస్పెండ్ చేసి ఉంటే కొంతైనా బాగుండేది. ఇప్పుడు కాదు, ఫస్ట్లోనే చేసి ఉండాల్సిందని నా అభిప్రాయం అయితే. ఎందుకంటే అతను అసలు నాకు అర్థం కాలే, ఈ ఛానల్స్ వాళ్ళు కానీ అతన్ని పిలిపించి పాపులారిటీ కోసం పిలిపించి ఏదో గొప్ప మంచి పని చేసినాడు, ఆ మహిళ ఏదో ఘనంగా చేసుకొచ్చింది అన్నట్టుగా ఛానల్లో కూర్చోబెట్టుకొని మాట్లాడడం నాకైతే నచ్చలే. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు తన భార్య ఉంది, మరి ఇంకొక మహిళని తీసుకొచ్చుకొని ఆమె మీద గొప్ప సేవ చేస్తున్నట్టుగా నారాజా పబ్లిక్గానే మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వంటలు,
మళ్ళీ పైపెచ్చి ఇప్పుడు మళ్ళీ ఒక ఏదో బట్టల దుకాణం అయితే పెట్టుకున్నారంట వ్యాపారం. సరే వాళ్ళు వ్యక్తిగతంగా కానీ దాన్ని పబ్లిక్‌లోకొచ్చి పబ్లిక్‌లోకొచ్చి యూట్యూబ్ ఛానల్‌లో, ఈ న్యూస్ ఛానల్‌లో ఈళ్ళేదో పెద్ద ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఇవ్వడం అనేది కొంచెం గాని ఇదిగా లేదు కదా! కరెక్ట్ కాదు కదా! ఈళ్ళని చూసి మరి ఇంకొంతమంది చెడిపోవాలి. ఇంకొంతమంది కుటుంబాలలో వాళ్ళ భర్తను వదిలేసి ఇంకొక వేరే వ్యక్తితో పోవాలనా? లేకపోతే ఇతను వాళ్ళ భార్యను వదిలేసి ఇంకొక ఆమెతో పోవాలనా? మరి ఏ విధంగా వాళ్ళని ఇంటర్వ్యూలు తీసుకొని, ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు గంటల కొద్దీ సోది చెప్పి మాటలు వింటున్నారో గానీ, నాకైతే చండాలం అనిపించింది. వాళ్ళ గురించి వీడియో చేయడం గాని నాకిష్టం లేదని. మొత్తానికైతే సస్పెండ్ చేశారు కాబట్టి నేను వీడియో చేయడం. అలాంటి వాళ్ళని పార్టీ నుంచి కాదు, సమాజం నుంచే బహిష్కరించాల. అయ్యా మీరు ఈ సమాజంలో పనికిరారయ్యా! మీరు ఇంకా అమెరికానో ఎటైనా ఎళ్లి అక్కడ విచ్చలవిడిగా చేసుకోండయ్యా అని బహిరంగ అలాంటి వాళ్ళకే ఇప్పుడు సపోర్ట్ ఇస్తున్నారు అందరూ.